హాయ్ మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్, తిరుపతి, విజయవాడ అండ్ దిల్సుఖ్ నగర్. ఈ వీడియోలో మనము జేఎల్ఎం వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ప్రతి జేఎల్ఎం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది అంటే అది మ్యాగ్నెటిజంలో ఎలక్ట్రికల్ పారామీటర్కి అండ్ మ్యాగ్నెటిక్ పారామీటర్స్కి మధ్యలో కంపారిజన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. సో జస్ట్ బేసిక్ వేలో చెప్తాను సార్, నేను మన ఈజీ అండర్స్టాండింగ్ వేలో ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్ట్రికల్లో మనము కరెంట్ అని పిలుస్తాం కదా సార్. మరి కరెంట్ అంటే డెఫినేషన్ ఏంటి? కరెంట్ అంటే డెఫినేషన్ ఏంటి సార్ అంటే, కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ సార్, కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ సార్ అని చెప్తాం కదా జనరల్గా. యాక్చువల్గా కరెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ డివైడెడ్ బై టైం కూడా తీసుకోవాలి. ఛార్జ్ బై టైం, ఛార్జ్కు మరియు టైంకి మధ్యలో ఉన్న రేషియోని కరెంట్ అంటాం. అంటే కొంత టైంలో కొంత ఛార్జ్ అనేది ఫ్లో అవుతే అప్పుడు కరెంట్ ఫ్లో అయింది అంటాం. Flow of charge in a particular time, flow of electrons in a particular time. For example, 2 coulombs of charge in 2 seconds. 2 coulombs of charge అనేది 2 సెకండ్లలో ఫ్లో అయినట్లయితే అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అయినట్లు? 1 కూలంబ్ పర్ సెకండ్ కరెంట్ ఫ్లో అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, 2 coulombs of charge ఫ్లో ఇన్ 1 సెకండ్, 1 సెకండ్లోనే ఫ్లో అయింది 2 కూలంబ్స్ ఆఫ్ ఛార్జ్. అప్పుడు ఎంత కరెంట్ పోయినట్టు, ఎంత కరెంట్ వెళ్ళినట్లు సార్? 2 కూలంబ్స్ పర్ సెకండ్, 2 కూలంబ్స్ పర్ సెకండ్. ఇక్కడ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నాకు కామెంట్ చేయండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్? యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఏంటివి అని తెలుసా? ఆంపియర్స్ అని చెప్పొద్దు మీరు, కూలంబ్స్ పర్ సెకండ్ అని చెప్పాలి సార్. కరెంట్ యొక్క యూనిట్స్ కూలంబ్స్ పర్ సెకండ్, దాన్నే మనము యాంప్స్ అని పిలుస్తున్నాం, యాంపియర్స్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ చూడండి, కరెంట్ అంటే ఏంటి సార్ అంటే I = Q/T. ఈ కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే కూలంబ్స్ పర్ సెకండ్. ఈ కూలంబ్ పర్ సెకండ్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ఆంపియర్స్ అని పిలుస్తున్నాం, ఆంపియర్స్ అని పిలుస్తున్నాం. ఎస్ఆర్ నో గైస్? ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే కరెంట్ ఫ్లో అవుతుంది, మరి ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఏం ఫ్లో అవుతుంది సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం ఫైతో చూపిస్తాం. మరి దీని యొక్క యూనిట్స్ ఏంటివి? అసలు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుందాం అనుకోండి, దీని నుంచి ఈ విధంగా కొన్ని లైన్స్ ఇట్లా ఫ్లో అవుతాయి, ఈ విధంగా కొన్ని లైన్స్ ఫ్లో అవుతాయి, వాటిని మ్యాగ్నెటిక్ లైన్స్ అంటారు. ఇలాంటి మ్యాగ్నెటిక్ లైన్స్ కొన్నిటిని కలిపితే దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాము. గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ యొక్క సమూహాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాము. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనము వెబర్స్లలో కొలుస్తాం. దేంట్లో కొలుస్తాం సార్? వెబర్స్లలో కొలుస్తాం. మరి ఒక్క వెబర్కి ఎన్ని లైన్స్ సార్ అంటే, ఒక్క వెబర్కి 10⁸ మ్యాగ్నెటిక్ లైన్స్. ఒక్క వెబర్కి ఇట్లాంటివి ఒకటి పక్కన 8 సున్నాలు పెడితే ఎన్ని లైన్స్ ఉంటాయో అన్ని లైన్స్ని కలిపితే ఒక్క వెబర్ అంటారు. అన్ని లైన్స్ కలిపితే 1 వెబర్ అంటే చిన్న ఇష్యూ కాదు సార్, చాలా పెద్దది అది. ఇక్కడ 1 వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ మ్యాక్స్వెల్ అని కూడా అనొచ్చు సార్. 10⁸ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అన్నా సరే ఫ్లక్స్ యొక్క యూనిట్సే, వెబర్స్ అన్నా సరే ఫ్లక్స్ యొక్క యూనిట్సే, రెండు కూడా ఫ్లక్స్ యొక్క యూనిట్సే. ఇక్కడ కూలంబ్ పర్ సెకండ్ అన్నా సరే, ఆంపియర్స్ అన్నా సరే కరెంట్ యొక్క యూనిట్సే. మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈ కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఆ సర్క్యూట్కి మనం కొంత ఫోర్స్ ఇవ్వాలి, దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఈఎంఎఫ్ బోల్తే. ఈఎంఎఫ్ అంటున్నాము, ఆ ఈఎంఎఫ్నే మనము వోల్టేజ్ అంటున్నాం సార్, వోల్టేజ్ అంటున్నాం.
వోల్టేజ్ యొక్క ఫార్ములా ఏంటో తెలుసా? వోల్టేజ్ అంటే వర్క్ డన్ ఆన్ ఏ చార్జ్. కొంత పని జరగాలి దేనిపైన? కొంత కూలూమ్స్ పైన, కొంత ఛార్జ్ పైన కొంత వర్క్ జరిగితే దాన్ని మనం వోల్టేజ్ అంటున్నాం. ఇది డీసీ ఫండమెంటల్లో ఇంకా క్లియర్గా మనం చదువుతాం. నేను డెఫినేషన్ చెప్పట్లేదు, ఇవి రెండింటి మధ్యలో కంపారిజన్ చెప్తున్నాను. ఈ వోల్టేజ్కి W/Q కదా, మరి దీని యూనిట్స్ ఏంటివి సార్ అంటే W అంటే వర్క్ డన్, వర్క్ డన్ అంటే జౌల్స్, Q అంటే కూలూమ్స్, జౌల్స్ పర్ కూలూమ్స్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ అంటే మీరు వోల్స్ అని చెప్పొద్దు, జౌల్స్ పర్ కూలూమ్ అని చెప్పాలి. ఏంది జౌల్స్ పర్ కూలూమ్ అంటే? ఓ నీకు తెలియదా? జౌల్స్ పర్ కూలూమ్నే వోల్ట్స్ అని కూడా అంటారు, జౌల్స్ పర్ కూలూమ్నే వోల్ట్స్ అని కూడా అంటారు అని చెప్పాలి మీరు. అర్థమవుతుందా సార్? ఇది వోల్టేజ్. ఈఎంఎఫ్, ఇక్కడ ఈఎంఎఫ్ ఉంటే మరి ఇక్కడ ఏముంటుందో చెప్తారా? ఇక్కడ ఈఎంఎఫ్ ఉంటే ఇక్కడ ఎంఎంఎఫ్ ఉంటుంది, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటో తెలుసా? మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఐ. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఐ. దీనిపైన ఏపీజేఎల్ఎంలో ఆల్రెడీ ప్రాబ్లం అడిగాడు, థియరీ అడిగాడు. ఇక్కడ ఎంఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ కదా, మరి దీని యూనిట్స్ ఏంటివి సార్ అంటే ఇగో ఇక్కడే ఉంది. ఐ అంటే ఆంపియర్స్, ఇగో నెంబర్ ఆఫ్ టర్న్స్, ఆంపియర్ టర్న్స్. ఆంపియర్ టర్న్స్ అంటాము. ఈ ఆంపియర్ టర్న్స్కి ఇంకో పేరేం లేదా సార్? ఇక్కడ వెబరు, మ్యాక్స్వెల్, ఇక్కడ కూలుమ్ పర్ సెకండ్, ఆంపియర్, జౌల్స్ పర్ కూలుమ్, వోల్స్, ఆంపియర్ టర్న్స్. ఆంపియర్ టర్న్స్ ఏమంటారు? గిల్బర్ట్స్. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ని మ్యాక్స్వెల్ అని పిలిచినాం, శాస్త్రవేత్త పేరు. దాన్నే వెబర్స్ అని పిలిచినాం, శాస్త్రవేత్త పేరు. ఈ కూలూమ్ పర్ సెకండ్ ని ఆంపియర్స్ అన్నాం, శాస్త్రవేత్త పేరే. జౌల్స్ పర్ కూలూమ్ ని వోల్స్ అన్నాం, శాస్త్రవేత్త పేరే. ఇక్కడ కూడా గిల్బర్ట్, శాస్త్రవేత్త పేరే. ఇవన్నీ సైంటిస్ట్ నేమ్స్ సార్, వాళ్ళ గుర్తుగా మనం వాడుకుంటున్నాం, రైట్? ఇక్కడ ఎంఎంఎఫ్, ఎంఎంఎఫ్ అంటే ఎన్ ఇంటూ ఐ, దాని యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ టర్న్స్ ఆర్ గిల్బర్ట్స్. ఇక్కడ చూడండి, కరెంట్కి ఫ్లక్స్, ఈఎంఎఫ్కి ఎంఎంఎఫ్. కొంత వోల్టేజ్ ఇచ్చినాను, కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవుతుంటే ఆ కరెంట్ని అడ్డుకోవడానికి ఒక విలన్ ఉంటాడు, రెసిస్టెన్స్ అంటాం కదా. ఎస్, గో ఫర్ రెసిస్టెన్స్ హియర్. ఇక్కడ రెసిస్టెన్స్, మూడవది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే తెలుసు, ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కండక్టర్. ఈ కండక్టర్ నుంచి కరెంట్ పోతూ ఉంటే ఈ కండక్టర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కండక్టర్ విచ్ అపోజ్ ఫ్లో ఆఫ్ కరెంట్, విచ్ అపోజ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఈ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత సార్ అంటే R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A, ρL/A. ఈ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే ఓం. ఈ ఓంని ఏ విధంగా చూపిస్తారంటే ఈ విధంగా చూపిస్తాం, రెసిస్టెన్స్. సమజే సార్? ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, మరి ఇక్కడ ఎవరు ఉంటారు సార్ అంటే ఇక్కడ రిలక్టెన్స్ ఉంటుంది, రిలక్టెన్స్. ఈ రిలక్టెన్స్ ని కూడా R తోని చూపించవచ్చు ఈ విధంగా, లేదంటే S తోని చూపించవచ్చు ఈ విధంగా. రిలక్టెన్స్ అంటే కూడా ద ప్రాపర్టీ విచ్ అపోజా, విచ్ అలోజా, which oppose flow of flux. మరి దీనికి కూడా ఫార్ములా ఉందా సార్ అంటే దీనికి కూడా ఫార్ములా ఉంది సార్. R is equal to ρL/A, R is equal to L/A. రెసిస్టెన్స్ రో అంటే రెసిస్టివిటీ, మరి రిలక్టెన్స్ రిలక్టివిటీ, రెసిస్టివిటీ, రిలక్టివిటీ. లేదు సార్, దీన్ని ఇట్లా రాద్దాం సార్ అంటే L/σA అని కూడా రాయొచ్చు సార్. ఏ సిగ్మా బోల్తే క్యా హై సార్? సిగ్మా అంటే కండక్టివిటీ, ఇది రెసిస్టివిటీ కదా, ఇది కండక్టివిటీ అన్నమాట, రివర్స్ ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడేం రాస్తారు సార్ అంటే L/μA, L/μA. ఇది రిలక్టెన్స్ కదా, ఇది రిలక్టివిటీ.
రిలక్టివిటీకి అపోజిట్ ఉండేదే పర్మియబిలిటీ. పర్మియబిలిటీ మ్యూ అంటాం. మరి ఈ రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే 1/Henry. దీని యొక్క యూనిట్స్ ఏంటివి సార్ 1/Henry. దీని యొక్క యూనిట్స్ ఏంటివి సార్ ఓం. దీని యొక్క యూనిట్స్ ఓము, దీని యొక్క యూనిట్స్ 1/Henry. సార్ ఈ మూడు అయిపోతే నాకు ఒక ఫార్ములా గుర్తొచ్చింది సార్, V = IR. మరి ఇక్కడేం రాస్తారు సార్, ఇక్కడ కూడా రాస్తాను సార్. అక్కడ Vకి బదులు ఇక్కడ MMF, అక్కడ I ఉంటే ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది, అక్కడ రిలక్టెన్స్ ఉంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. సార్ ఇంకొక ఫార్ములా గుర్తొచ్చింది సార్, I = V/R. ఇక్కడ కూడా రాయండి సార్, I అంటే ఫ్లక్స్, V అంటే MMF, R అంటే RM. సార్ ఇంకొక ఫార్ములా గుర్తొచ్చింది, R = V/I. ఎస్ ఇక్కడ కూడా రాయండి సార్, చెప్పండి. R = MMF బై, ఇది ఇటు తీసుకొచ్చి ఇది ఇటు పంపించండి సార్. ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వస్తుందండి, ఏమొస్తుందండి ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది. ఈ విధంగా రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి వోల్ట్స్ ఫర్ యాంపియర్స్. రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి, రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్. ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్. సార్ ఇందాక మీరు ఏదో చెప్పినారు సార్. అవును చెప్పినాను సార్ 1/Henry అని. ఇక్కడ కూడా ఓం అని చెప్పినాం కదా, ఇక్కడ ఓము ఇక్కడ 1/Henry కదా. అఫ్ కోర్స్ దీన్నే ఓం అనొచ్చు. ఇక్కడ రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ టర్న్ పర్ వెబర్. ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది, ఇక్కడ ఆంపియర్స్ ఉంటే ఇక్కడ వెబర్స్ ఉంటుంది, ఇక్కడ కూలూమ్ పర్ సెకండ్ ఉంటే ఇక్కడ మ్యాక్స్వెల్ ఉంటుంది, మ్యాక్స్వెల్ వెబర్ అంటున్నాం. ఇక్కడ వోల్టేజ్ ఉంటే ఇక్కడ MMF ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ యొక్క యూనిట్స్ జౌల్స్ పర్ కూలూమ్, MMF యొక్క యూనిట్స్ ఆంపియర్ టన్స్. ఇక్కడ ఈ జౌల్స్ పర్ కూలమ్స్ నే వోల్స్ అంటున్నాము, ఇక్కడ గిల్బర్ట్స్ అంటున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ రిలక్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ρL/A అనుకుంటే రిలక్టెన్స్ యొక్క వాల్యూ VL/A. ఇది రిలక్టివిటీ. ఇక్కడ L/σA అనుకుంటే ఇక్కడ L/μA. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ అండ్ సిగ్మా అంటే కండక్టివిటీ. ఇక్కడ V అంటే రిలక్టివిటీ సార్, అండ్ మ్యూ అంటే పర్మియబిలిటీ. V అంటే పర్మియబిలిటీ. ఈ విధంగా సార్, దీన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. రెసిస్టెన్స్ కి రివర్స్ ఉంటే దాన్ని కండక్టెన్స్ అంటాం కదా. కండక్టెన్స్ అంటే G అంటే ఏంటిది సార్ అంటే రెసిస్టెన్స్ కి రివర్స్ అంటే యూనిట్స్ ఏమవుతాయి 1/Ohm. 1/Ohm నే ఏమని చెప్పొచ్చు మో అని చెప్పొచ్చు. మో రెసిస్టెన్స్ కి 1/Ohm కదా, రెసిస్టెన్స్ కి ఓం కదా, అప్పుడు కండక్టెన్స్ కి 1/Ohm నే ఏమనొచ్చు మోకి సైంటిస్ట్ నేమ్ ఏం లేదా సార్ అంటే ఉంది సార్, మళ్ళీ సిమెన్స్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కండక్టెన్స్ ఉంటే మరి ఇక్కడ ఏముంటది, ఇక్కడ కండక్టివిటీ ఉంటే పర్మియబిలిటీ ఉంది. మరి కండక్టెన్స్ ఉంటే ఏముంటది పర్మియన్స్ ఉంటది. పర్మియన్స్ ని P తో చూపించవచ్చు, L తో కూడా చూపించవచ్చు. L = 1
by reluctance. G is equal to 1 by resistance. అప్పుడు దీని యొక్క యూనిట్స్ ఏంటివి? 1 by రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమనుకుందాం మనం? రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమనుకుందాం? 1 by హెన్రీ. రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? 1 by హెన్రీ. 1 by హెన్రీ ఆఫ్ 1 by హెన్రీ. 1 by దీని యొక్క యూనిట్స్ 1 by హెన్రీ. అప్పుడు హెన్రీ పైకి వెళ్తుంది, హెన్రీ పైకి వెళ్తుంది. ఈ పర్మియన్స్ యొక్క యూనిట్స్ హెన్రీస్. హెన్రీస్. సార్ రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఆంపియర్ టర్న్ పర్ వెబర్ అని కూడా అన్నారు కదా. అప్పుడు పర్మియన్స్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? పర్మియన్స్ యొక్క యూనిట్స్ ఇలా అడిగితే ఏమవుతాయి? వెబర్ ఫర్ ఆంపియర్ టర్న్స్ అని రాయొచ్చు ఒకవేళ మిమ్మల్ని అడిగితే. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. దీన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ కరెంటు, వోల్టేజు, రెసిస్టెన్సు, రెసిస్టివిటీ అండ్ కండక్టెన్సు అండ్ కండక్టివిటీ. ఇక్కడ పర్మియబిలిటీ, పర్మియన్సు, రిలక్టెన్సు అండ్ ఎంఎంఎఫ్ అండ్ ఫ్లక్స్ ఈ విధంగా ఇచ్చి సేమ్ ఉన్న వాటిని మ్యాచ్ చేయండి అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. 1 2 3 4 5 6 ఇక్కడ ABCDEF ఇచ్చాడు అనుకోండి. చెప్పండి సార్, 1కి ఏమొస్తుంది? 1కి ఏమొస్తుంది? 1కి ఎఫ్ వస్తుంది. 1కి ఎఫ్ వస్తుంది. కరెంటు, ఫ్లక్స్ కదా. ఇప్పుడు చెప్పండి సార్, 2కి ఏమొస్తుంది? 2 అంటే వోల్టేజ్ కదా. వోల్టేజ్కి ఎంఎంఎఫ్ వస్తుంది, ఈ వస్తుంది. మరి 3కి ఏమొస్తుంది? మరి 3కి ఏమొస్తుంది? చెప్పండి సార్. 3కి సేమ్ ఏముంటుంది? రెసిస్టెన్స్ అంటే రిలక్టెన్స్. రెసిస్టెన్స్ అంటే రిలక్టెన్స్ కదా. రెసిస్టెన్స్ అంటే రిలక్టెన్స్. 3కి డి వస్తుంది. ఇప్పుడు మీ వంతు 4కి ఏమొస్తుంది? 5కి ఏమొస్తుంది? 6కి ఏమొస్తుందో నాకు కామెంట్ చేస్తారు. ఇది జేఎల్ఎం వాళ్ళకి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. జేఎల్ఎం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ అయితే మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంది. మన దిల్సుఖ్ నగర్ మొబైల్ నెంబర్ మీకు తెలుసు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేదు నేను విజయవాడలోనే తీసుకుంటాను అంటే మన విజయవాడలో కూడా ఆఫ్లైన్ స్టార్ట్ అయింది. లేదు నేను ఆన్లైన్ తీసుకుంటానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సాయి మీద జేఎల్ఎం, ఈ సాయి మీద జేఎల్ఎం అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ ఏపీ జేఎల్ఎం అండ్ టీజీ జేఎల్ఎం అని సెపరేట్గా ఉంటుంది. మీరు దేనిపైన క్లిక్ చేసినా మీకు బోత్ లెవెల్ అక్కడ ఉంటాయి. ఆ రెండింటినీ మీరు బాగా చెక్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. ఎవరైతే జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నారో ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన నెంబర్కి కాల్ చేయండి. మన విజయవాడలో కూడా ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఇది జనరల్గా వీటికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు సార్. అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు తెలిసినా తెలియకపోయినా మీకు తెలిసినట్లుగా ఇక్కడ ఏమొస్తాయో కామెంట్ చేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండ్ ప్రిపేర్ వెల్ మై డియర్ స్టూడెంట్స్.